మార్గదర్శకాలు విడుదల చేయాలని అన్నారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో సరైన పరిష్కారాన్ని చూపే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా మార్గనిర్దేశం చేయాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి బెడద ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. వైజాగ్ వెళ్ళినప్పుడు అధికారులు గంజాయి గురించి చెప్తున్నారని, స్కూల్ పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. వైజాగ్ పోర్టులో దొరికిన 270 కోట్ల విలువైన హెరాయిన్ కేసుపై దృష్టి పెట్టాలని, దాని లింకులు విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్నట్టు తెలిసిందన్నారు. తర్వాత విచారణ జరగలేదన్నారు. దీనిపై సున్నితమైన అంశాల్లో లాజికల్గా వెళ్ళాలని చెప్పి చంద్రబాబు సుగాలి ప్రీతి అంటే పవన్ కళ్యాణ్ మహిళల గురించి అంతకుముందు వారాహి నుంచి మాట్లాడారు, ఆ తర్వాత మాట్లాడలేదు. సుగాలి ప్రీతి కేసు వీటన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణే కలెక్టర్ల సమావేశంలో లేవనెత్తడం అన్నది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన విషయం అనే నేను భావిస్తున్నాను. ఆయన అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కూడా మహిళల భద్రత, హోంశాఖ, పోలీసుల విధి నిర్వహణ ఇలాంటి అంశాల మీద 1-2 సార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు